ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటు చోరీ ఆరోపణలతో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. హర్యానా ఫలితాలపై తగిన విచారణ జరపండాలని డిమాండ్. ప్రజాస్వామ్యం రక్షణకు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని పిలుపు. రైతుల నిర్లక్ష్యంపై బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శ. తుఫాన్ బాధితులకు సహాయం వేగవంతం చేయాలని బొత్స డిమాండ్. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించకపోతే నష్టం పూరించలేమని హెచ్చరిక. రైతు సంక్షేమం మాటల్లోనే కాదు చేతల్లో చూపండని బొత్స పిలుపు. జగన్ పర్యటనలో అబద్ధమని కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు. గ్రామీణ బాధ్యత పట్టించుకుంటేనే నాయకత్వమని కొల్లు స్పష్టం. పంట నష్ట నివేదికలను పారదర్శకంగా విడుదల చేయాలని కౌంటర్. మాద్రిగుట్టలో ప్రత్యేక పూజలు చేసి కవిత ఆధ్యాత్మిక సందేశం. భక్తులతో పరస్పర పరామర్శలలో కవిత ప్రజాసేవ హామీలు. దేవస్థానం పునరుద్ధరణకు బీఆర్ఎస్ ప్రాధాన్యం ఉందని ఆమె తెలిపిన సందేశం. సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేయడమే కవిత లక్ష్యం. వసంతం 2025 చేనేత ప్రదర్శన ప్రారంభం. కల్లీ క్రాఫ్ట్ ఉత్సవం. కొత్త బ్రాండ్ కొత్తూరు వసంత వర్ణతో చేనేతలకు ప్రోత్సాహం. చేనేత కార్మికుల శ్రమ దేశ గర్వమని మంత్రి లోకేష్ అభివృద్ధి హామీ. యువతలో వసంత చేనేతలను ప్రోత్సహించామని పిలుపు. మోంతా తుఫాన్ వల్ల రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవడం విఫలమైందని మండిపడ్డారు. సీఎం మంత్రులు మాటలకే పరిమితమైపోయారని విమర్శించారు. ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వం చెల్లించి ఉంటే రైతుల నష్టభర్తీ పూర్తయ్యేది అని పేర్కొన్నారు. పంటలు నాశనమయ్యి కష్టాల్లో ఉన్న రైతులకు ఇప్పటికీ సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేసి పంట నష్టాల అంచనా నివేదికలను పారదర్శకంగా విడుదల చేయాలని సూచించారు. రైతు సంక్షేమం మాటల్లో కాదు చేతల్లో చూపాలి అని బొత్స స్పష్టం చేశారు. ఇప్పటికప్పుడే పంట వాటర్ రిసీడ్ అయిపోయింది, ఆ నీరు పోయింది, ఎక్కడెక్కడ పంటలు పోయో అన్ని తెలుస్తుంది. కానీ ఇప్పుడు వచ్చి ఇంకా ప్రకటన చేయలేదు. ఇంకా రేపు ఎన్నడూ చేస్తామంటున్నారు. ఆ రైతుకి ఎంత నష్టపోయింది, ఇన్సూరెన్స్ వస్తే ఎంత వచ్చేది, ప్రభుత్వం ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది, ఆ రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం ఏ ప్రకటన లేదు. ఎకరానికి ఎంత ఇస్తామని చెప్తున్నారు తప్ప మరి రైతు నష్టపోయిన 100% ఎవరిస్తారు? అది ఇన్సూరెన్స్ కట్టుకుంటే వాళ్ళకి వచ్చేది కదా. ఆ మాత్రం రైతు కట్టే ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా? 2,25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా. మరి ఏం చేశారు మీరు? అంటే రైతు ఆలోచన మీకు లేదు. రైతు శ్రేయస్ గురించి ఆలోచించే పరిస్థితి కూడా మీకు లేదు. తిరిగి పైపెచ్చు మా మధ్య ఏదైనా మాట్లాడితే మా రెస్పాన్స్ మాట్లాడతాం, మా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మేము మా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మేము రైతుకి చేశాం కాబట్టి. చెప్తాను, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రాజశేఖర ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సమయంలో కానీ ఏదైనా రైతు మేలుంటే ఆయనలో జరిగింది. అలా జరగాలని కోరుకుంటాం. విధానంలో మార్పు తీసుకోవచ్చు, కానీ ఏ విధానంలో మార్పు తీసుకొచ్చినా అల్టిమేట్గా ఫలం ఉండాలి రైతుకి. రైతు అనేవాడు నష్టపోకూడదు. ఆ కార్యక్రమం చేయండి. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో బాలిక ఆత్మహత్య ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక తల్లి బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబం షాక్కు గురైంది. పాప ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు అని తల్లిదండ్రులు వాదిస్తున్నారు. ఇంటి ఓనర్ కొడుకు నేర చరిత్ర కలవాడని, అతనిపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. స్కూల్లో ఎవరైనా బాలికను వెంబడిస్తున్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సాక్ష్యాలను సేకరించారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతుందని అన్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రజలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
స్టెప్స్ ఎక్కేసి వెళ్ళి డోర్ కొడుతున్నానండి. డోర్ అస్సలు తీయట్లేదు. కిచెన్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాను, తీయలేదు. బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాను. ఎప్పుడన్నా ఏసీ వేసేసుకుని ఇంట్లో ఉన్నదనుకోండి వినిపించింది కాబట్టి బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి కొడతాను. అయితే మా మధ్య కూడా ఎప్పుడన్నా వస్తే ఆ బెడ్రూమ్ దగ్గర నుంచే కొడతాడు, అన్నయ్య డోర్ తీయండి, డోర్ కొడుతున్నాను తీయట్లేదు తీయలేదు అని. అప్పుడు తీయలేదండి పాప. టీవీ మాత్రం రన్ అయిపోతుంది. టీవీ రన్ అయిపోతుంది. అప్పుడు పక్కన మేడం ఉంటారు, గుర్తు మేడం, కాలింగ్ బెల్ కొట్టి మేడం మేడం అంటే అప్పుడు బయటకు వచ్చాను. మేడం అని ఫోన్ తీయట్లేదు మేడం, తలుపు తీయట్లేదు మేడం అన్నాడు. అంటే మేడం మేడం ఇచ్చింది నా దగ్గర నుంచి అలాగే ఓనర్ గారి దగ్గరికి పరిగెత్తిపోయారు. కింద ముగ్గురు అబ్బాయిలు వచ్చేది, ఇలాంటి అబ్బాయిలు ఇద్దరు, పెద్ద ఒకటి కళ్ళద్ద పెట్టినారు. మేడం ఇందాక నుండి ఏంటి అరుస్తున్నారు అన్నారు. మా పాప తలుపు తీయట్లేదు, లోపల జడ పెట్టేసుకుని అని అంటే ఆ ఇద్దరు బిడ్డల్ని, ఆ ఇద్దరు మగ పిల్లల్ని ఇద్దరు వచ్చారండి. వచ్చిన తర్వాత ఈలోపు మా ఇంటి వాళ్ళు వచ్చి గోపిక మేడం పిలిచారు కదా, ఆ మెష్ డోర్ నుంచి తలుపు ఇలా తీసేసారు. కిటికీ మెష్ ఉంటుంది కదా, మెష్ డోర్ నుంచి తలుపు తీసేసారు. అయితే తలుపు తీసింది. తలుపు తీగా నేను ఏం చేశానండి, పాప ఎక్కడుందో వెతుకుని ఎక్కడిపోతున్నా నా వెనకతలే మేడము, ఆ ఇద్దరు పిల్లలు, ఆ కళ్ళద్దరు పెట్టుకున్న అతను మా వాళ్ళు వచ్చేసి వచ్చి ఇలా చూడబడికి ఫ్యాన్ కూరేసేసుకుని ఉంది. బాబోయ్ 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 అంటే బెడ్రూమ్ తొలిపెట్టలేదు. బెడ్రూమ్ తొలిపెట్టలేదు. తొలిపెట్టకపోతే వాంటర్ అయితే మా పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, స్టూడెంట్ పిల్లలు, అలా ఇది ఇప్పడానికి ట్రై చేశారండి, రావట్లేదు. రాకపోతే మేడం అన్నారు, సిస్టర్ చాక్ తీసుకురండి, చాక్ అంటున్నాను. ఈలోపు బెడ్రూమ్ కిచెన్లోకి వెళ్ళి మా ఇంటి వాళ్ళు చాక్ తెచ్చి, నేను చాక్ తెచ్చే స్థితిలో కూడా ఉన్నాను. చాక్ తేగానే కోసేసాను. కోసి కింద బెడ్ మీద పెట్టి సిపిఆర్ ఇచ్చాను. మేడం ఇచ్చాను, నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మేడం అన్నారు సిపిఆర్కి రెస్పాండ్ అవ్వట్లేదు సిస్టర్, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాను. మా ఇంటి వాళ్ళ మీద అలవాటు ఉండేది. మేము 3 years వచ్చారు కదండి, 3 years నుంచి నాకు అలాంటి ఎదుర్పులు ఏం జరగలేదు. కానీ నిన్న అయితే మా ఇంటి వాళ్ళ మీద డౌట్ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ రైతుల పరామర్శ పేరుతో అబద్దాల యాత్ర చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. తుఫాను వచ్చిన 9 రోజుల తర్వాత పరామర్శకు వెళ్లడం నాటకం కంటే తక్కువ కాదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఏమీ చేయలేదని చెప్పడం దారుణమన్నారు. ప్రజలతో సమానంగా బాధను పంచుకోవడమే నాయకత్వ లక్ష్యమని, కానీ జగన్ మాత్రం రాజకీయ లాభం కోసం యాత్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం రైతుల పంట నష్టాలను అంచనా వేసి నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. వాస్తవాలు మర్పించి మాయమాటలతో ప్రజలను మోసం చేయాలనుకోవద్దు అని హెచ్చరించారు. నిన్నటికి వారం అయింది అంటే ఆ మంగళవారం తుఫాను వస్తే మళ్ళీ మంగళవారం కంటే దగ్గర 9 రోజులకి మళ్ళీ ఆయనకి ఈయన వచ్చాడు. అంటే 9 రోజులు రైతులు ఏమైపోయారో అయ్యేం పట్టించుకోవాలి. అట్లాగే నిన్న వచ్చినటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం రైతులకి ఏమీ చేయలేదని చెప్పి అని ప్రయత్నం చేశాడు. అది కానీ ఎవ్వరూ నమ్మల, ఆయన యాత్రను ఎవ్వరూ నమ్మల. జనం లేక వాళ్ళు ఏదో ఒక నాయకులను తోలుకొచ్చి వాళ్ళతో ఏదో మాట్లాడించాలని చాలా ప్రయత్నాలు చేశారు. బీజేపీ నేతలపై ఓటు చోరీ ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో విస్తృత స్థాయిలో ఓటు దొంగతనం జరిగిందని పేర్కొన్నారు. యూపీ, హర్యానా రాష్ట్రాల్లో చాలా మంది బీజేపీ నేతలకు బహుళ ఓట్లు ఉన్నాయి. హర్యానాలో భారీగా ఓట్లు గల్లంతయ్యాయి అని తెలిపారు. సిఎస్సి ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తుందని ఆరోపించారు. బ్రెజిలియన్ మోడల్కు హర్యానాలో ఓటు హక్కు ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. ప్రతి 8 మంది ఓటర్లలో 1 ఓటు చోరీ అయిందని పేర్కొన్నారు. హర్యానా ఫలితాలను చూసి షాక్ అయ్యారని తెలిపారు. ప్రజాస్వామ్యం రక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని రాహుల్ స్పష్టం చేశారు. Let's go to the proof. Who is this lady? How old is she? Which state does she come from? What's her name? Can anyone try? Where is she from? Try. Give me some guesses. कहाँ की लगती हैं?
Anybody? Goa? Maharashtra? North? Is she from Haryana? You sure? You're absolutely sure she's not from Haryana? Okay, but she votes 22 times in Haryana. And she votes in 10 different booths in Haryana. And she's got multiple names. Seema, Sweetie, Saraswati, Rashmi, Vimla. Now what's interesting about this and why I'm opening with this slide. Go back please. Why I'm opening with this slide is because this happens in 10 booths. That means that this is a centralized operation. That somebody fed this lady into the electoral list at a centralized level, not at the booth level. Just like Anand and just like Mahadevapura. So last guesses, I'm going to give a prize if anybody can guess this. Anybody? She's from Brazil. She's a Brazilian model. That's a stock photograph. And she is one of 25 lakh such records in Haryana. This is proof of a centralized operation. I'm going to show you, if you just scan that, which I'll do just now. If you scan that, this opens. That's her official page. Okay? Now, she's one of 25 lakh such people. One question, what is a Brazilian woman doing on the electoral list of Haryana? Now you're looking surprised, like, what is this? There's a logic. There's a reason. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బాల్కొండ నియోజకవర్గంలోని లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయంలో స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర ప్రజలకు శాంతి సౌభాగ్యం కలగాలని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సందోహం కనిపించింది. ఆలయ అర్చకులు కవితకు తీర్థ ప్రసాదాలు అందించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె తెలంగాణలో దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తు చేశారు. అభివృద్ధి, ఆధ్యాత్మికత కలిసి సాగాలన్నది తమ లక్ష్యం అని చెప్పారు. మహిళా సాధికారత, సాంస్కృతిక వారసత్వం పరిరక్షణ కోసం తెలంగాణ జాగృతి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. లేదు, చాలా నష్టం జరుగుతున్నది. మరి ఇంత వాన పడ్డది, దాదాపు 4-5 లక్షల అప్పు మీద పడ్డది. 6 ఎకరాలు కౌలుకు తీసుకున్నటువంటి రైతు అతను. మరి ఆ రైతు కుటుంబాన్ని సందర్శించి ఇప్పుడే పరామర్శించి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబం అంతా కూడా ముక్త కంఠంతో ఒకటే చెప్తా ఉన్నారు, ఇది కేవలం ప్రభుత్వం చేసినటువంటి హత్య తప్పితే ఇంకోటి కాదు. ఎందుకంటే కనీసం టైంకు యూరియా ఇచ్చులేదు. పోనీ యూరియా రాలేదు, మంచికో చెడుకో ఏదో చేసి పత్తేసుకున్నాం అనేటటువంటి దశలో ప్రకృతి వైపరీత్యం వానలు పడ్డాయి. మరి వానలు పడ్డప్పుడు కనీసం ప్రభుత్వం కొంత మానవత్వం ప్రదర్శించి మరి మాయిశ్చర్ కంటెంట్ 8, 12 ఇట్లా లెక్కలు పెట్టుడు కాదు, తడిచినా ఏమైనా మొలకలెత్తినా మేము కొంటామంటే రైతుకు ధీమా ఉంటుంది. ఇదివరకు అట్లా అన్నాం, ఇదివరకు అట్లా కొన్నాం. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఆ ధీమా ఇస్తలేదు రైతుకి. ఆ ధీమా ఇస్తే మనిషి బతకొచ్చు, ఇవాళ కాకపోతే రేపు అమ్ముడు పోతుంది కదా, 2 పైసలు వస్తాయి కదా, అప్పు తీర్చొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేక ప్రభుత్వం వాళ్ళలో ఆ విశ్వాసం కల్పించక ఇవాళ ఒక యువ రైతు మరి ఆత్మహత్య చేసుకోవడం అన్నది చాలా దారుణం. మరి ఆ పరిస్థితి ఇంకా ఎవరికి రాకూడదు తెలంగాణలో అని ప్రభుత్వం భావిస్తే ఖచ్చితంగా ఒక ధీమా ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి ప్రకటన చేయాలి. అది వరి కావచ్చు, మక్క కావచ్చు, పత్తి కావచ్చు,
విజయవాడలో మంత్రి నారా లోకేష్ చేనేత వస్త్ర ప్రదర్శన వసంతం 2025 ను ఘనంగా ప్రారంభించారు. ఎంజీ రోడ్లో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో 70కి పైగా స్టాల్స్లో చేనేత ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కొత్తూరు వసంతవర్ణ అనే కొత్త బ్రాండ్ను ఆవిష్కరించారు. సహజ సిద్ధ రంగులతో రూపుదిద్దుకున్న ఈ వస్త్రాలు సాంప్రదాయానికి కొత్త అందాన్ని తెస్తాయని అన్నారు. చేనేత కార్మికుల శ్రమ దేశ గర్వమని, ప్రభుత్వం వారికి మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రంలోని చేనేత రంగం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువత చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలన్నారు. లండన్ మీ ఫెయిర్ హాల్లో జరిగిన గౌరవ కార్యక్రమంలో నారా భువనేశ్వరి 2 ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ప్రజాసేవ కార్యక్రమాల్లో విశిష్ట సేవలకు గాను ఐఓడి సంస్థ నుంచి డిస్టింగ్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును అందుకున్నారు. అలాగే హెరిటేజ్ ఫుడ్స్ తరపున ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పికాక్ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ఆమెను అభినందించారు. ఈ విజయాలు మహిళా శక్తికి ప్రతీకగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు. భువనేశ్వరి సామాజిక సేవ, వ్యాపార నైపుణ్యానికి ప్రపంచ గుర్తింపు లభించిందని టీడీపీ నేతలు అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ముస్లింలపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ముస్లిం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో కాంగ్రెస్ ముస్లిం నేతలను ఆ ప్రాంతంలో తిరగనివ్వరని హెచ్చరించారు. ప్రభుత్వం ముస్లింల వ్యాపారాలపై అన్యాయ చర్యలు తీసుకుంటుందని ఆరోపించారు. రహమత్ నగర్ కార్పొరేటర్ షఫీ హోటల్ను సీజ్ చేయడం ముస్లింలపై వివక్షకు ఉదాహరణ అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాన్ని రేపుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వర్గం గౌరవంగా జీవించేందుకు ప్రయత్నించాలన్నారు. ముస్లిం సమాజం సహనంగా ఉన్న అవమానాన్ని మాత్రం భరించదు అని నేతలు స్పష్టం చేశారు. कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है, जब कांग्रेस नहीं है अब कुछ नहीं है. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మైనారిటీ నేత అబ్దుల్ ముఖీ చంద్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ముస్లింలు ఉన్నారు అంటే కాంగ్రెస్ వల్ల అని చెప్పడం దారుణమన్నారు. రేవంత్ ఆర్ఎస్ఎస్ విద్యార్థి అని అందరికీ తెలుసని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ కలిసి ముస్లింలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ముస్లిం సమాజం శాంతి, సహనానికి ప్రతీక అయిన అవమానాన్ని మాత్రం భరించదు అని హెచ్చరించారు. మత సామరస్యాన్ని కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమని, విభజన రాజకీయాలు ప్రమాదకరమని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇలాంటి నేతలకు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వర్గం గౌరవంగా జీవించేందుకు హక్కు ఉందని మైనారిటీ నేతలు స్పష్టం చేశారు. मुसलमानों को खबरस्तान देकर फैलाने फुसलाने की कोशिश की तो मुसलमान नहीं भले फुसले. जब उन्होंने एक मुसलमान को मिनिस्टर बनाकर फैलाने फुसलाने की कोशिश की तब भी इंटेलिजेंस की रिपोर्ट आई कि मुसलमान इनके बहकावे में नहीं आए, क्योंकि आप देखिए कि इन्होंने 22 माह का इंतज़ार करके एक मुस्लिम को वज़ीर बनाया और हमारे अजहरुद्दीन साहब एक ऐसे तेलंगाना के पहले मुस्लिम वज़ीर हैं जिन्होंने हलफ लेने के बाद, ओत लेने के बाद खलमदान के लिए 5 दिन तक इंतज़ार किया. अब तक किसी ने भी खलमदान के लिए इतने वक्त तक इंतज़ार नहीं किया था. इनको जलील किया गया. इस पर मुसलमानों की नाराज़गी को देखते हुए इन्होंने हद पार कर दी और हद पार करके इन्होंने ये कहा कि मुसलमान कब है? जब कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है, मुसलमानों की इज्जत है, ये बात कर रहे हैं. अब उन्होंने मुसलमानों को डराने पे आ गए. सब जानते हैं ये आरएसएस के स्कूल से पढ़े लिखे हैं. अब इनके जो आरएसएस की नज़रियात और इनका जो नज़रिया है वो स्टेज पे ठहर कर रोड शो के दौरान कह रहे हैं. हम इसकी मजम्मत करते हैं. ये जिस तरीके से मुसलमानों को जो है डराने की कोशिश कर रहे हैं
वो बीजेपी को साथ में मिलाकर कभी कहते हैं किशन रेड्डी साहब से कुछ बोलने लगा कि मैं तुम्हारी बाप की जागीर दिया क्या, मतलब బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కొండాకు షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ ఉన్నట్టుంది, ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాదు అన్నారు. ఆసుపత్రిలో 20 మంది మరణించి ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడడం మనసున్నవాడి లక్షణమా అని ప్రశ్నించారు. 10 సంవత్సరాల్లో 5 ఏళ్లు బీజేపీ ఎంపీగా ఉన్న కొండా ఇప్పుడు ఇతరులపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిని అడగడం మర్చిపోయి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యతల పక్షాన నిలుస్తుందని అన్నారు. మానవతా విలువలు రాజకీయాల కంటే ముఖ్యమని పటోళ్ల కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు. మాట్లాడి నిర్ణయించుకోవాలని చెప్తున్నా. ఆయన వయసులో నాకన్నా పెద్ద మనిషి ఉండొచ్చు, కానీ ఈరోజు మాత్రం బరాబర్ మాట్లాడదలుచుకున్నా. ఎవరైనా ఇంగిత జ్ఞానం ఉన్నాడు, కామన్ సెన్స్ ఉన్నాడు, చదువుకున్నాడు ఎవరన్నా, నువ్వు ఆడ హాస్పిటల్లో చనిపోయిన 20 మంది అక్కడ మృతదేహాలు అక్కడ పడి ఉన్నాయి. కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ రోధిస్తున్నారు, ఏడుస్తున్నారు అక్కడికి వచ్చి కింద మీద పడి. నీకు మనసు అంటే వ్యక్తికి ఎవరికన్నా ఆడికి వచ్చి రాజకీయాలు మాట్లాడతారా? ఆడొచ్చి ఏం చెప్పాలి? ఈరోజు నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కుటుంబాలకు అండగా నిల్చోవాలని వచ్చినా వాళ్ళ కుటుంబాల ప్రాణ సానుభూతి అని చెప్తారా? వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్నా, మృతదేహాలు అక్కడ పడున్నా ఈయన ముందరికి వచ్చి రాజకీయాలు మాట్లాడతాడు. పెద్ద మనిషి విశ్వేశ్వరరెడ్డి గారు ముందర నిల్చొని రాజకీయాలు మాట్లాడతాడు. మీకు ఇంగిత గానే ముందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట? మీరు చదువుకున్నోళ్ళేనా? అప్పుడప్పుడు మీరు ఏం చేస్తున్నారో మీకు అసలు ఆలోచన వస్తుందా? ఏమంటారు పెద్ద మనిషి ఈయన విశ్వేశ్వరరెడ్డి గారు? అక్కడ ఇంకా యాక్సిడెంట్లో ఎవరు చనిపోయారో లేదో తెలియదు, ఏం చేస్తున్నో వాడు కన్ఫ్యూజన్ తెలియదు. వాడు ప్రెస్ మీట్ పెట్టి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇది వాళ్ళు చేయనీలేదని మాట్లాడతారు. మీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉందా విశ్వేశ్వరరెడ్డి గారు అంట? నేను ఏం మాట్లాడతారు? ఆ 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు ఎవరండి ఎంపీ? ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? అధికార పార్టీలో లేడా? అధికార పార్టీలో లేడా ఆయన? 5 సంవత్సరాలు ఆయన అధికార పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఆయన ఎంపీ. అదేమో నేషనల్ హైవేస్. టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని మీరు అంటున్నారు. మీరేం పీకిరు అంటున్నా నేను. మీరేం పీకిరు? ఈ 7 సంవత్సరాలు ఎంపీ ఎవరున్నారు? మీ బాధ్యత లేదా? నిత్యం వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు, మళ్ళీ నువ్వేం చేసినావు? అవతలో ఏం చేయలేదు సరే, ఎంపీగా మళ్ళీ మీరేం చేసిరు అంటున్నా నేను. అసలు మీ ప్రపోజల్ ఏంది? ఈ 2 సంవత్సరాలు ఎన్జీటీలో కనీసం మీరు ఒక్కరోజైనా ఫాలోఅప్ చేసిండ్రా? ఒక్కరోజైనా నాలాగా మీరు పోయి వచ్చిండ్రా? స్థానికంగా అప్పీల్ చేసిండ్రా? ఇంకా విచిత్రం నాకు అర్థం కాదు. నిన్న కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ వేధింపుల కారణంగా మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. కుటుంబ సభ్యులు సమయానికి ఆసుపత్రికి తరలించడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. గతంలో కూడా ఇదే సీఐ వేధింపుల వల్ల ఎస్ఐ ఆత్మహత్యకు యత్నించాడని సమాచారం. బాధితురాలి కుటుంబ సభ్యులు ఎక్సైజ్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. మిగతా సిబ్బంది కూడా ఈ నిరసనకు మద్దతు తెలిపారు. సీఐ తనపై అందరూ తిరగబడితే ఆత్మహత్య చేసుకుంటారంటూ బెదిరించిందని ఆరోపించారు. ఉన్నతాధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చిన సిబ్బంది తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ ప్రారంభించారు. కేసు నిష్పక్షపాతంగా జరుగుతుందని తెలిపారు. అంటే మామూలు మాకు గుర్తు చేస్తున్నట్టు మీరు అన్నగారు దూరంగా ఉంటానికి ఇవన్నీ మాట్లాడారు. సరేలే అనుకున్నా. మళ్ళీ నన్ను కాకుండా మాట్లాడతాను, నేను పని చేయనా అంటే లేదమ్మా నువ్వు అలా ఉండవు, నీ బిహేవియర్ అలా ఉండదు, నువ్వు అలా ఉండవు, నువ్వు పని చేసే మనిషివి, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇది తప్పు రాసావు, ఇది కరెక్ట్ చేసుకో, సరే మిస్టేక్ అయింది సరి చేసుకో అంటే నేను కంపల్సరీ సరి చేసుకునేదాన్ని. నాకు కొంచెం టైం ఇచ్చినా సరి చేసుకున్నాను. అసలు అదేమి లేదు సార్, ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియదు నాకు. పులివెందుల మెడికల్ కాలేజీలో ఆధునిక పరికరాలను తరలించడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. పార్టీ నేతలు మాట్లాడుతూ నెల రోజులుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం, కానీ ప్రభుత్వం స్పందించడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కట్టించిన ఈ కాలేజీ ప్రజలకు వైద్య సేవలు అందించే కేంద్రంగా మారాలని కోరుకున్నారు. ఇక్కడ ఉన్న టీడీపీ నేతలు మా కార్యకర్తలను హెరాస్ చేయడం కాకుండా తమ నాయకత్వాన్ని వినియోగించి పరికరాల తరలింపును ఆపాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల వద్దకెళ్లి కోటి సంతకాల సేకరణ చేస్తూ ఉంది ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రైవేటీకరణ పట్ల నిరసన వస్తే, ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తే కూటమి ప్రభుత్వానికి కనీసం చీమ కొట్టినట్టు కూడా లేదు. ఎంత తోలుమందంగా వాళ్ళ ప్రవర్తన ఉందంటే, నిన్నటి రోజున పులివెందుల మెడికల్ కాలేజీలో
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బిల్డింగ్లన్నీ పూర్తి చేసి హాస్పిటల్ అక్కడికి తీసుకొచ్చి మెడికల్ కాలేజీలకు కూడా సీట్లు మంజూరు అయ్యాయో ఆ సీట్లు వద్దని చెప్పి వీళ్ళు వెనక్కి పంపారు. ఆ మెడికల్ కాలేజీలో ఆ హాస్పిటల్లో అత్యాధునికమైన ఎక్విప్మెంట్ను జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మరి పర్చేస్ చేయడం జరిగింది. ఆ గవర్నమెంట్ పర్చేస్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్నటి రోజున ప్రభుత్వము పులివెందుల్లో ఉన్న అత్యాధునికమైన మరి పరికరాలన్నీ కూడా ఎక్విప్మెంట్ అన్నీ కూడా గుంటూరు కని కర్నూలు కని వాళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. అంటే నేను అడుగుతా ఉన్నా, ఇంత ఘోరమా? నెల రోజులుగా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రైవేటీకరణ పట్ల మేము నిరసన తెలుపుతా ఉన్నాం, ప్రజలు నిరసన తెలుపుతా ఉన్నారు. దానికి మీరు స్పందించకపోగా మళ్ళా పులివెందుల మెడికల్ కాలేజీలో, పులివెందుల ఆసుపత్రిలో, మెడికల్ కాలేజీకి సంబంధించిన జీజీహెచ్లో, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న పరికరాలను కూడా, అత్యాధునికమైన పరికరాలను కూడా ఇక్కడ నుంచి మీరు షిఫ్ట్ చేసి వేరే చోటికి షిఫ్ట్ చేస్తూ ఉన్నారంటే ఈ ప్రాంతం పట్ల, ప్రజల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరితో మీరు ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లా. పులివెందుల ప్రాంతంలో ఉన్న సోకాల్డ్ ఈ టీడీపీ నాయకులు, ఇన్ఛార్జి, లేకుంటే ఈ జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకులు, వీళ్ళందరినీ కూడా నేను గట్టిగా అడుగుతా ఉన్నా, ఎంతసేపు ఈ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంతసేపు డీలర్షిప్లు బీకినామా లేదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్లను బీకినామా లేదా, లేకుంటే అంగన్వాడీ ఉద్యోగులు బీకినామా లేదా, లేకుంటే యానిమేటర్లు ఉద్యోగాల నుంచి బీకినామా లేదా? ఈ కాదండి మీరు చేయాల్సింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఓటు చోరీ ఆరోపణలతో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. హర్యానా ఫలితాలపై తగిన విచారణ జరపండాలని డిమాండ్. ప్రజాస్వామ్యం రక్షణకు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని పిలుపు. రైతుల నిర్లక్ష్యంపై బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శ. తుఫాన్ బాధితులకు సహాయం వేగవంతం చేయాలని బొత్స డిమాండ్. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించకపోతే నష్టం పూరించలేమని హెచ్చరిక. రైతు సంక్షేమం మాటల్లోనే కాదు చేతల్లో చూపండని బొత్స పిలుపు. జగన్ పర్యటనను అబద్ధమని కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు. గ్రామీణ బాధ్యత పట్టించుకుంటేనే నాయకత్వమని కొల్లు స్పష్టం. పంట నష్ట నివేదికలను పారదర్శకంగా విడుదల చేయాలని కౌంటర్. మాద్రిగుట్టలో ప్రత్యేక పూజలు చేసి కవిత ఆధ్యాత్మిక సందేశం. భక్తులతో పరస్పర పరామర్శలలో కవిత ప్రజాసేవ హామీలు. దేవస్థానం పునరుద్ధరణకు బీఆర్ఎస్ ప్రాధాన్యం ఉందని ఆమె తెలిపిన సందేశం. సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేయడమే కవిత లక్ష్యం. వసంతం 2025 చేనేత ప్రదర్శన ప్రారంభం. కల్లీ క్రాఫ్ట్ ఉత్సవం. కొత్త బ్రాండ్ కొత్తూరు వసంత వర్ణతో చేనేతలకు ప్రోత్సాహం. చేనేత కార్మికుల శ్రమ దేశ గర్వమని మంత్రి లోకేష్ అభివృద్ధి హామీ. యువతలో వసంత చేనేతలను ప్రోత్సహించామని పిలుపు. బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.